hair ki hair serum పెట్టేసి we can start cleaning the utensils and start cooking. Next task. సో రైస్ అయితే పెట్టేశాను. కర్రీస్ కి ఐ హావ్ సో మెనీ ఆప్షన్స్. మష్రూమ్, క్యాబేజ్, బీరకాయ అండ్ చిన్న చిక్కుడుకాయ. మష్రూమ్ ఫ్రై టుమారో ఫర్ లంచ్, మండే లంచ్ కి. సో నా చిన్న చిక్కుడుతో అండ్ ఐ హ్యావ్ పొటాటో అండ్ టొమాటో, నో ఆనియన్స్. సో వాటితోనే కర్రీ ప్రిపేర్ చేసుకోవాలి. సో లెట్స్ డూ దట్. One culprit belakai. హోమ్ సిక్ విషయానికి వస్తే కోహ్లీ అనుకుంటే హోమ్ సిక్ అయితే ఉంది, ఇంటికి వెళ్ళాలని ఉంది. బట్ స్టిల్ మా మమ్మీ అయితే ఈ మంత్ చాలా అడిగారు రమ్మని. ఒకవేళ వెళ్తే ఎలా ఉంటది అంటే, నేను ఆల్రెడీ జాన్ లో వెళ్ళా. పొంగల్ కి 4 days హాలిడేస్ ఉంటే నేను ఎక్స్ట్రా 2 days పెట్టుకుని ఇంటికి వెళ్ళా. ట్రావెలింగ్ అయిపోతుంది అండ్ 4 days నేను లిటరలీ ఇంట్లో ఉన్నా. అండ్ ఐ ఫెల్ లైక్ నాకు హోమ్ సిక్ ఏం తెలియదు, మళ్ళీ ఇంకా ఎక్స్ట్రా ఎక్కువ అయిపోయింది. అయ్యో వచ్చాను, అసలు ఏమి ఉండట్లేదు, ఇంటి నుంచి వెళ్ళిపోతున్నా అన్నట్టు అనిపించింది. హోమ్ సిక్ ఎక్కువ అయిపోయిద్దేమో అని భయపడి వెళ్ళట్లేదు. చూసుకొని ప్లాన్ చేసుకొని ఇంటికి కూడా వెళ్ళాలి. ఆనియన్ ఫ్రై అయిపోయి, సో మనం పొటాటో వేసేసుకున్నాం. ఐ డూ వాంట్ టు ఈట్ హైదరాబాద్ బిర్యానీ. ఇక్కడ బెంగళూరులో దొరికే హైదరాబాద్ బిర్యానీ కాదు, హైదరాబాద్ లో దొరికే హైదరాబాద్ బిర్యానీ. నా హెయిర్ ఎప్పుడు ఇంత ఫ్రిజీగా ఉందే లేదు. బెంగళూరుకి వచ్చాక లైక్ నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను వర్డ్స్ లో, అంత ఫ్రిజీ అవుతుంది. హియర్ ఫస్ట్ టేస్ట్ సండేస్ పప్పు లాంటివి చేసుకుంటా. యాక్చువల్గా అయితే టైం లేదు అండ్ నాకు ఆకలి వేస్తుంది, బికాజ్ నేను బ్రేక్ఫాస్ట్ చేయలేదు, ఆల్సో నైట్ కూడా తినలేదు. ఎంజాయ్ చేసినట్టు వచ్చింది. నా వరకు ఒక ఐటెం బాగుంది అంటే ద కాంప్లిమెంట్ దట్ ఐ వుడ్ గివ్ ఇస్ లైక్ ఇంట్లో చేసినట్టే ఉంది. Even if you ask me to prefer biryani or veg meals, I would select veg meals over biryani. I am that home food kind of person. అన్నిటికంటే కష్టమైన థింగ్ ఏమైనా ఉంది అని అంటే, తినే ముందు ఏం చూద్దాం అని ఫిక్స్ అవ్వడం. లిటరలీ ఒక గంట ఏం చూద్దాం అని ఫిక్స్ అయ్యేదానికి సరిపోయిద్ది. ఆల్సో నేను మ్యాక్స్ యూట్యూబ్ వీడియోస్ చూస్తా ఓవర్ నెట్ఫ్లిక్స్ అవన్నీ. ఐ డూ హ్యావ్ certain people వాళ్ళ వీడియోస్ మాత్రమే చూడడానికి ఇష్టపడతా. I have been following Alana. If you have known, she's like cousin of Ananya Pandey. Friend ని పెళ్లి చేసుకుంది. They have a kid now and they do YouTube vlogs. Like బాగుంటాయి. యాక్చువల్లీ వాళ్ళ కిడ్ కోసం చూస్తాను నేను. వాళ్ళ బాబు ఎంత క్యూట్ గా ఉంటాడు అంటే. సో యా తినేసాను. రైస్ అండ్ కర్రీ రెండు క్లియర్ అయిపోయి. టైం 2:15 అవుతుంది అండ్ ఐ డోంట్ నో అండ్ ఐ రియలీ డోంట్ నో వాట్ టు డూ నౌ. అసలు మీరేం చేస్తారు సండేస్, సాటర్డేస్, వీకెండ్స్ ఏం చేస్తారు మీరు అసలు? లెట్ మీ నో ప్లీజ్. లాస్ట్ వీక్ శ్రీశైలం వెళ్ళాను అండ్ దర్శనం చాలా బాగా జరిగింది. దగ్గరలో ఉన్న లొకేషన్స్ కూడా వెళ్ళా. తెలియకుండానే అలసిపోయాను. సాటర్డే నైట్ స్టార్ట్ అయ్యి సండే దర్శనం చేసేసుకొని అక్కడ అవన్నీ ప్లేసెస్ చూసుకొని మళ్ళీ రిటర్న్ అయిపోయి మండే ఆఫీస్కి వెళ్ళి is like literally feels like skin is skinning. At the same time my skin also feels like skin is not skinning. నాకు వచ్చే నిద్ర ఉంటుంది చూడండి, ఇట్స్ లైక్ అది ఎంత బాగుంటుందో. కొన్నా అంటే నైట్ నిద్ర పడుతుంది, నైట్ పడుకోకపోతే రేపు మార్నింగ్ ఫాస్ట్గా లేవు అవసరానికి లేదు, చూద్దు. సో నేను ఆల్రెడీ చెప్పా కదా, ఐ ఫాలో ఫ్యూ కంటెంట్ క్రియేటర్స్ ఆన్ యూట్యూబ్. సో నేను ఏ పరిస్థితుల్లో ఉన్నా వాళ్ళ వీడియో లైక్ రిలీజ్ అవ్వగానే ఆ పని ఆపేసైనా నేను ఆ వీడియో చూస్తా. సో షీ ఈజ్ వన్ ఆఫ్ దోస్ ఫర్ షూర్. ఇప్పుడు 5 o'clock అయింది. ఇంతవరకు ఏం చేశా అంటే స్క్రోల్ చేశాను అంతే, ఏముంది. కాసేపు ల్యాప్టాప్లో ఓపెన్ చేసి కొన్ని యూట్యూబ్ వీడియోస్ చూశాను, కొంతసేపు ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చూశాను, కొంతసేపు లింక్డ్ఇన్లో అలా స్క్రోల్ చేశాను. అండ్ యా, లింక్డ్ఇన్లో ది లాస్ట్ 2 days ఐ గాట్ సమ్ 150 followers. సో నేను ఐ టేక్ దిస్ యాజ్ లైక్ ప్రొడక్టివ్ సైడ్. ఎందుకు ఎస్టర్డే అండ్ టుడే నేను ఒక 2 to 3 పోస్ట్ చేసినట్టున్నా. అండ్ దెన్
That got me some 150 followers on LinkedIn. So it's like productive. These 2 days are considered as productive. అంతే బేసిక్ మ్యాథ్ అంతే. బయటికి వెళ్ళి టీ తాగాలి. ఇక్కడ బృందావన్ కెఫే అని ఒకటి ఉంటుంది, అక్కడికి వెళ్ళి టీ తాగుదాం. ఆ తర్వాత అనిపిస్తే పార్క్కి వెళ్దాం. నేను వాకింగ్ అయితే చేయను, ఎందుకంటే స్కర్ట్ వేసాను, మన పడతాను ఎక్కడైనా తనేసుకుంటే. సో అవన్నీ వద్దు. ఇంకొకటి పానీపూరి తినొచ్చు, బట్ స్టిల్ దానికి నేను నడవాలి. చూద్దాం. పానీపూరి స్టాల్ ఎంత ఫుల్గా, స్టాల్ కదంటే అది వచ్చిన బండి దగ్గర ఎంత ఫుల్గా ఉంటారంటే మనుషులు చాలా ఎక్కువ ఉంటారు. అండ్ నాకు పానీపూరి ఎలా ఇష్టం అంటే, పానీపూరిలో వేసే కర్రీ నార్మల్ స్మాష్డ్ పొటాటో కాదు, కర్రీ చేస్తారు కదా చాట్ కోసం, ఆ వేడి కర్రీ ఈ పానీపూరిలో వేస్తేనే నాకు ఇష్టం. సో 1,00,00,000 రూపాయలు ఇచ్చినా కొన్ని పనులు చేయం. సో అలా నేను పానీపూరి ఆ స్మాష్డ్ పొటాటోస్ తిన్నాను. ఈ హిందీ వాళ్ళు చిన్న స్టూల్ పెట్టేసుకొని 10 స్టాల్స్ ఉంటాయి లిటరల్లీ వీధికి, బట్ నేను తినను, నాకు వద్దు. నాకు నచ్చింది 10 ఉన్నా నాకు అక్కర్లేదు, నాకు వచ్చేది ఒకటి ఉంటే చాలు. 3 అయ్యాక రూమ్కి వచ్చాక నేను మళ్ళీ నైట్ డిన్నర్ ఏదో ఒకటి వండుకొని తినాలి. అండ్ ఈరోజు మా మమ్మీకి కాల్ చేయకపోతే మా మమ్మీ లగేజ్ సర్దేసుకొని ఇంకా బెంగళూరు వచ్చేసి ఫోన్ చేస్తుంది, మోనే ఎక్కడ ఉన్నావు, నేను ఇక్కడికి వచ్చాను, నువ్వు కాల్ చేయలేదు కదా అని చెప్పి. బేసిక్గా ఈ వీడియో పర్పస్ ఏంటి అంటే, పర్పస్ ఏం లేదు సార్, బేసిక్గా బేషుగ్గా నీతో నింపేశా నీ అందం ముందుంటే ఆనందం రమ్మంటే. లిటిల్ బేబీ పేరు ఏంటంటే, ఇన్స్టా రీల్నే కాపీ పేస్ట్ చేసి యూట్యూబ్లో పెట్టాం, దాని రీచ్ ఎలా ఉంటుందో అని చెప్పి. వాడే సడన్ సపాయ్. ఇక్కడ మనకు కనిపించేది మన వీడియోస్లో మన ప్రజెంట్ వీడియో ఏ ర్యాంక్లో ఉంది అని చెప్పి. సో నార్మల్గా నేను అప్లోడ్ చేశాక 42 minutesలో హైయెస్ట్ వచ్చింది 308, బట్ ఇది 682 వచ్చింది. సో సమ్ గుర్తింపు బేసిక్గా. అండ్ సో దిస్ ఈస్ ద వ్యూ దట్ ఐ హ్యావ్. ఉగాదికి ఈ లీవ్సే వాడాం మనం, లీవ్స్ కాదు పువ్వులు, ఇదే ఈ పువ్వులే వాడాం. మా మమ్మీ ఫోన్ చేసి మరీ అడిగారు అనమాట, ఏంటది నీకు వేప పువ్వులు ఎక్కడ దొరికాయి, అది కూడా ఆన్లైన్లో ఆర్డర్ చేసావా అని చెప్పి. సో లేదు, పక్కనే ఉన్నాయి. సో బేసిక్గా ఇక్కడ ఎక్కితే అందుకుంటే ఆ కొమ్మ దొరికింది, అది తీసేసుకొని చేసేసుకున్నాం అని చెప్పడమే మర్చిపోయా. సో మన ఛానల్ 700 హిట్ అయింది ఆల్రెడీ. ఐ సెడ్ దట్ నేను ఇప్పుడు ఏ రష్లో లేను, అంటే నాకు ఇప్పుడు 1K సబ్స్క్రైబర్స్ రేపటికి అయిపోవాలి, అసలు ఆ మైండ్ సెట్లోనే లేను. అండ్ జస్ట్ లైక్ అవుతుంది, దాని టైం ఇప్పుడు వస్తే అప్పుడు అవుతుంది. సో 700 హిట్ అయ్యాం. ఐఎమ్ సో హ్యాపీ బికాజ్ వీఆర్ సో నియర్ టు 1K. అండ్ చూద్దాం ఎప్పుడైతుందో 1K కూడా. మా మమ్మీకి కాల్ చేశాను అండ్ మాట్లాడేశాను. నేను నార్త్ ఇండియన్ మీల్స్ ఆర్డర్ చేశాను. ఇప్పుడు ఈ రోజంతా తీసిన వీడియో కోసం మా మమ్మీకి చెప్పేలా వీడియో రికార్డ్ చేశాను అని చెప్పి. వన్ థింగ్, నేను ఏ రీల్ పెట్టినా, ఏ షార్ట్ పెట్టినా, ఏ వీడియో పెట్టినా మా మమ్మీ ఖచ్చితంగా కామెంట్ చేస్తారు. లైక్ ఎవరు ఏం చేసినా, మర్చిపోయినా, ఏమైపోయినా ఆవిడ రీల్ చూసారు లేదా ఆ షార్ట్ చూసారంటే దానికి గ్యారంటీ ఆవిడ కామెంట్ పెడతారు. మై మామ్. డ్రెస్ అయితే చేంజ్ చేసుకున్నాను, ఫుడ్ కూడా డెలివరీ అయ్యింది. లెట్స్ సీ వాట్ ఆల్ ఐ హ్యావ్ ఆర్డర్డ్. బికాజ్ నేను చూసి నార్త్ ఇండియన్ మీల్స్ అని పెట్టేశాను, లోపల ఏముంటుందని నాకు కూడా తెలియదు. సో లెట్స్ ఓపెన్ అండ్ చెక్ ఇట్ అవుట్ అండ్ తినేద్దాం. పాపడ్, ఓ వావ్, యాక్చువల్గా నేను అనుకున్న దానికంటే బాగానే ఉంది. బికాజ్ మా అమ్మ అన్నట్టు చాలా వచ్చాయి, ఒక పూటలో తినగలనో లేదా అని డౌట్ వస్తుంది. స్మెల్ అయితే చాలా బాగుంది, నాకు చాలా అరోమాటిక్గా ఉంది. ఐ షో యూ వాట్ ఆల్ ఐ గాట్. సో యా, వెజ్ పులావ్, ఇదేంటో తెలీదు, చెక్ చేయలేదు. గ్రేవీ,
కచంబర్, సమ్ గ్రేవీ, కర్డ్ రైస్, గులాబ్ జామున్ అనుకుంటున్నాను, దాల్ అండ్ శనగలు వాళ్ళ భాషలో చోలే అనుకుంటా. సో మనకు ఒక అప్పడం కూడా వస్తుంది. నేను లాస్ట్ టైం ఆర్డర్ చేసుకున్నది సౌత్ ఇండియన్ మీల్స్ అండ్ దిస్ ఇస్ మీ ట్రయింగ్ నార్త్ ఇండియన్ మీల్స్. అండ్ ఆల్సో ల్యాప్టాప్ ముందు పెట్టుకున్నాను, సీ సమ్ వీడియో వైల్ వాచింగ్ దిస్. సో యా, నేను తినే ఛానల్ కూడా చాలా ఎక్కువగా ఫాలో అవుతా. సో నాకు ఇప్పటికీ రోటీకి చపాతీకి తేడా ఏంటో తెలీదు, రెండు నాకు సేమ్ టేస్ట్. సో రోటీ ఆర్ చపాతీ వాట్ ఎవర్ ఇట్ ఈస్, దాన్ని విత్ దిస్ చోలీ శనగలు బాగుంది. యాక్చువల్గా మన ఫంక్షన్స్లో పెడతారు చూడండి, అలానే ఉంది, బాగుంది. గుడ్ ఫుడ్, మంచి ఫుడ్ నువ్వు ఎలాంటి మూడ్లో ఉన్నా బెటర్ చేసేస్తుంది. దాల్ ఓకే, వాళ్ళ దాల్ అండ్ మన దాల్ చాలా వేరే ఉంటుంది ఆఫ్ కోర్స్, బట్ ఇట్స్ గుడ్. లెట్ మీ ట్రై ఇట్ పులావ్. ఓ యాక్చువల్లీ ఇందాక గ్రేవీ అన్నది పన్నీర్, వాళ్ళు నాట్ దాట్ గుడ్. అండ్ ఫైనల్ కర్డ్ రైస్ చిన్నది టేస్ట్. నేను ఇంకా బాగా చేస్తాను కర్డ్ రైస్. అండ్ ఓకే, I can give 9 out of 10 for the North Indian meals combo. And నేను తిన్నాక మాట్లాడదా బాయ్. ఫుడ్ మొత్తం కంప్లీట్ చేసేసాను, బట్ చాలా ఫుడ్ అది అంటే నాకైతే చాలా హెవీ అనిపించింది. నేను యాక్చువల్గా రోటీ ఉంటుంది కదా, లైట్గా ఉంటుంది అని చెప్పి ఆర్డర్ చేసుకున్నాను, బట్ వాడిచ్చిన పులావ్, కర్డ్ రైస్, ఇటు చపాతీ, దానికి సైడ్ డిషెస్ అన్నీ కలిపి చాలా ఎక్కువ అయిపోయింది. అప్పుడే ఇంకా ఉండిపోయింది. Finally, when I reflect back to the whole day, actually I'm pretty happy how it turned out. ఎందుకంటే నేను ఎంత ఎక్స్పెక్ట్ చేయలేదు, బికాజ్ ఎస్టర్డే ఐ వాజ్ లైక్ ఫీలింగ్ గిల్ట్ ఈవెన్ ఇఫ్ ఐ వాజ్ ప్రొడక్టివ్ యాక్చువల్లీ. బట్ ఈరోజు ఇట్ ఈస్ లైక్ కాంబినేషన్ ఆఫ్ మీ బీయింగ్ ప్రొడక్టివ్ అట్ ద సేమ్ టైమ్ అండ్ లిటిల్ ఈజీ పీజీ అట్ ద సేమ్ టైమ్. లైక్ ఎందుకంటే నేను యూట్యూబ్ చూసాను, ఇన్స్టా స్క్రోల్ చేశాను, అండ్ ఐ హ్యావ్ డిడ్ పోస్టెడ్ ఆన్ లింక్డ్ఇన్, ఇన్స్టాలో పోస్ట్ చేసా, యూట్యూబ్లో పోస్ట్ చేసా. ఇట్స్ నాట్ అబౌట్ ద రిజల్ట్ బట్ వాట్ ఐ డిడ్, నేనేం చేసా అసలు ఇంతకీ అని చెప్పి. ఐఎమ్ ఎ పర్సన్ who will get high adrenaline at some point and I'll have zero motivation the next day. ఈరోజు ఏదో ఇంకా నువ్వు పర్వతం ఎత్తినట్టు నేను ఇంకా అన్ని పనులు చేసేస్తాను అని అనుకుంటాను, నెక్స్ట్ డేకి వచ్చేసరికి లైక్ పడుకున్న దాన్ని లేవడానికి కష్టం అయిపోతుంది. ఇంకా లైక్ నేను నన్ను ఖాళీగా ఉంచుకోకూడదు అన్నది నా మెయిన్ థింగ్. నేను ఖాళీగా ఉంటే నాకు నచ్చదు బేసిక్గా. ఐ గెట్ జెలస్ ఆఫ్ పీపుల్ హూ కెన్ బీ లైక్ ఎంత పీస్ఫుల్ ఉంటారో వాళ్ళు లిటరలీ ఖాళీగా ఉన్నప్పుడు, లైక్ లిటరలీ ఖాళీగా ఉంటారు. బట్ నాలో కాదు, ఇఫ్ యూ లైక్ నేను 5 minutes కూడా ఖాళీగా ఉండలేను, ఏదో ఒకటి చేయాలి అండ్ చేస్తున్న దానికి నేను సాటిస్ఫై అవ్వాలి. లైక్ ఇప్పటికిప్పుడు చేంజ్ చేసుకునే థింగ్ కాదు అది, టైం పట్టిద్ది ఆఫ్ కోర్స్. బట్ ఇంతవరకు కనుక మీరు ఈ వీడియో కనుక చూసినట్లయితే థ్యాంక్ యూ సో మచ్, రియల్లీ రియల్లీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ దట్స్ ఇట్. And I hope that maybe ikka nunchi I can be like consistent on whatever platforms I want it to be, like maybe it is Instagram, YouTube or LinkedIn, whatever it is, but I'll try my level best. Ante. Thank you so much for watching. I'll see you in the next video and nachide subscribe cheyandi, like cheyandi and ante. Bye.